morning, sir. Please come. Good morning, sir. Morning, evening, afternoon. Good afternoon. It's okay. కూర్చోండి. Yeah, no, it's okay. Thank you, sir. Cool. Please sit down. నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. మార్నింగ్ మా ఆఫ్టర్నూన్ ఇవన్నీ కూడా మనదంతా ఒంగోలు వాళ్ళు. మీరు ఎట్లా ఉండాలి అసలు? అంటే కొద్దిగా ఒంగోలు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కే ఇప్పుడు లార్జెస్ట్ జిల్లా కదా. ఎస్ సార్. తలమానికంగా ఉండాలి ఒంగోలు. సుజిత్, ఎస్ సార్. మీ నేటివ్ ఒంగోలే కదా? ఏ ఊరు? ఎస్ సార్, మార్కాపురం సార్. మార్కాపురం. అబ్బా, పలకలు. మార్కాపురం స్లేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. స్లేట్. చెన్నకేశవ స్వామి. ఎస్ మార్కాపురం చెరువు చూసారా? ఎస్ సార్. అంటే అది ఎందుకు కుంచుకుపోతుంది? ఎస్ సార్. మార్కాపురంలో వచ్చా. మీరు నవోదయాలో చదివారు? ఎస్ సార్. ఎక్కడికి నవోదయ? మార్కాపురం సార్. కొత్తగా నవోదయ ఎస్టాబ్లిష్ చేశారు ప్రకాశంలో, సెకండ్ నవోదయ. అది మార్కాపురం శాంక్షన్ అయింది సార్. దాంట్లో 4th బ్యాచ్ సార్ మేము. ఒంగోలులో ఉండింది ఒకటి. ఎస్ సార్ కదా? ఎస్ సార్. ప్రకాశం శాంక్షన్ ఫర్ బోత్ ఐ విజిటెడ్. ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను. ఓకే. ఓహో, ఒంగోలు దగ్గర ఏం బీచెస్ ఉన్నాయమ్మా? సార్ 2 బీచెస్ ఉన్నాయి సార్. చెప్పండి. కొత్తపట్నం బీచ్, పాకాల బీచ్ సార్. పాకాల. ఓకే. బీచ్ ఎందుకు ఫేమస్? బీచ్ లో ఎందుకు కావాలి మనకు? వై డు వి రిక్వైర్ బీచెస్? ఆర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీచెస్? యూ టెల్ మీ. బీచెస్ వల్ల ఒకటి ఫస్ట్ టూరిజం డెవలప్ అయింది. తెలుగులో చెప్తారా? ఇంగ్లీష్? సార్. యూ వాంట్ టు డూ ఇన్ తెలుగు? బైలింగ్ సార్. అంటే ఓకే, సరే. టెల్ మీ ప్లీజ్, చెప్పండి. ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒక టూరిజం డెవలప్ అయింది సార్, డ్యూ టు సీనరీస్ అలా. ఓకే. ఇంకోటి టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది సార్. బీచెస్ సైడ్ లో ఉన్నప్పుడు ల్యాండ్ బ్రీచెస్, సీ బ్రీచెస్ వల్ల టెంపరేచర్ అనేది ప్రతి సీజన్ లో నార్మల్ గా యావరేజ్ గా ఉంటుంది సార్, ఎక్స్ట్రీమ్ పోకుండా. ఓకే. వాట్ ఈస్ హై టైడ్ అండ్ లో టైడ్? ఆటు పోటు కదా తెలుగులో. సార్ విన్నారా ఈ పేర్లు? ఎస్ సార్. హై టైడ్, లో టైడ్ విన్నాను సార్. అంటే ఎప్పుడైతే గ్రావిటీ వల్ల ఎర్త్ గ్రావిటీ పుల్ వల్ల వేవ్స్ అనేది చాలా హై ఉంటాయో అప్పుడు హై టైడ్ వచ్చింది సార్. ఎప్పుడైతే వేవ్స్ చాలా లోగా ఉంటాయో దాన్ని లో టైడ్ అంటాం సార్. ఇంకా క్లారిటీ కావాలి. ఓకే. యూ హ్యావ్ స్టడీడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ మ్యాథమెటిషియన్స్ లో ఈ 1729 అనే అంకెకు, ఫిగర్కు, 6174 కు ఏంటి ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇది మ్యాథమెటిక్ వరల్డ్ కు? రామానుజన్, గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, 1729 నంబర్ ని డిస్కవర్ చేశారు సార్. వెరీ గుడ్. బట్ సిగ్నిఫికెన్స్ మర్చిపోయారు. సారీ. ఇంకోటి కాప్రేకర్ కాన్స్టాంట్ అని విన్నారు మ్యాథమెటిక్స్ లో? సారీ సార్. కాప్రేకర్ కాన్స్టాంట్ అని చదువుకోండి ఒకసారి. బికాస్ యూ హావ్ వర్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అని అడిగారు కాబట్టి చెప్పారు. ఇది ఎవరు రాయమన్నారు? జాయింట్ హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ మ్యాన్ కైండ్ ఎన్జిఓ ఫర్ 6 months. ఈ మ్యాన్ కైండ్ ఎన్జిఓ అని ఉందా? ఎస్ సార్. ఎన్జిఓ నేమ్ పేరే అది సార్, హ్యూమానిటీ అప్లిఫ్టింగ్ మ్యాన్ కైండ్ అనే సార్. హ్యూమానిటీ అప్లిఫ్టింగ్ మ్యాన్ కైండ్. ఎస్ సార్. ఎన్జిఓ పేరు. ఎవరో దేశోద్ధారకులు ఉన్నట్టున్నారు. సరే, ఓకే. సరే, సత్యనారాయణ గారు. మిస్టర్ వెంకటేష్. వెంకట సుజిత్. సుజిత్. సో హౌ కెన్ ఐ కాల్ యూ? సుజిత్ సార్. సుజిత్. మిస్టర్ సుజిత్, there is a famous saying, mankind is changing. Mankind is changing, but man is the same. You heard this? Sorry, sir. Okay. What is the meaning of this, at least? Sir, I think, in my opinion, man's behavior is changing from the generations, but man is the same. Not same. Think చేయండి. Don't jump to conclusion. Okay. There is
is saying life is a long journey from being human to being humane. ఇప్పుడు విన్నారా ఇది మాట? ఎస్ సార్, ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్. ఓకే, అంటే అర్థం ఏంటి చెప్పండి? హ్యూమన్ టు హ్యూమేన్ అంటే మీరు హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ మ్యాన్ కైండ్ దాంట్లో పనిచేశారు పనిచేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్ నాకు ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. ఫ్రమ్ యూ. యా, అంటే ఒక మనిషి హ్యూమన్ థింగ్స్ అంటే ఏమి అంత ఎవాల్వ్ అవ్వకుండా, అంటే హ్యూమన్ మీన్స్ ఎమోషన్స్ ని ఇన్వాల్వ్ చేసి ఒక అంటే పరిపూర్ణం చెందినవాడు అన్నట్టు అని అనుకుంటున్నాను అలా అనుకుంటున్నారా? ఓకే, సరే. ఇప్పుడు ఈరోజు పేపర్ చదివారా? ఎస్ సార్. చదివారా? Yes, ఏ పేపర్ చదివారు? హిందూ అండ్ ఈనాడు తెలుగు సార్. ఓకే, ఈనాడు చదివారు కదా. ఎస్ సార్. మీ ప్రకాశం జిల్లా నుంచి ఒక ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. పేరొద్దు, ఒక ఆయన సెలెక్ట్ అయ్యాడు. చాలా కటిక పేదరికం నుంచి ఐపీఎస్ వరకు వచ్చాడు. ఎస్ సార్. ఆయన తన బాస్ ఏదో అన్నాడని బయటకు వచ్చాడు కదా. ఎస్ సార్. సరే, ఇప్పుడు ఏమంటే మనకి అందరూ కూడా మీలాగా సాత్వికంగా ఉండరు కదా. కొంతమంది కోపం ఉంటుంది, కొంతమంది కష్టం ఉంటుంది. అందులో బాసెస్ కాగానే ఇంకా వాళ్ళ బాసిజం కూడా చూపిస్తుంటారు. ఒక చాలా డిఫికల్ట్గా ఉండే బాస్ని తో పని చేయాలి మీరు. అలా పని చేసేటప్పుడు ఎలా మీరు అతనితో పనిచేసి నెగ్గుకు రాగలుగుతారు? కోపం ఉండే బాస్ అంటే ఏం లేదు, అంటే తనకి వర్క్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను సార్. సో ఫస్ట్ నా పైన అంటే నేను నిజాయితీగా నా వర్క్ నేను అంటే తను చెప్పిన వర్క్ కంప్లీట్ చేయడము, తన రూల్స్ ని అబైడ్ అవ్వడము, అవి ఫస్ట్ ఆ రూల్ ఫాలో అవుతాను సార్. ఎప్పుడు సార్కి అంటే మోస్ట్లీ తిరుగుబడకుండా, అగైనెస్ట్ చెప్పకుండా, అంటే నా వరకు నా నిజాయితీలో ఉన్నంత వరకు నేను అణిగిమణిగే ఉందామని అనుకుంటాను సార్. ఎందుకంటే హై అఫీషియల్ కాబట్టి. అంటే ఐ అఫీషియల్ అయితే అణిగిమణిగి ఉండాలి. ఉండాలా? అలా అని రూల్ అని కాదు సార్. అంటే మనకన్నా ఎక్స్పీరియన్స్ లో గానీ మనకన్నా కావచ్చు. You are a government servant. He is also a government servant. He is also working for government. You are working for government. But why that man is showing so much bossism? Then how you are going to tackle this very difficult situation? Anyway, మీరు ఒక సినిమా లీడర్ అనే సినిమా చూసారా మీరు? ఎస్ సార్, చూసాను. చూసారా? Yes, ఏంటి sir. కథ చెప్పండి. సార్ లీడర్ లో రానా సీఎం ముందు వాళ్ళ పేర్లు మనకు ఓకే స్టోరీ చెప్పండి. హీరో తన ఫాదర్ చనిపోయాక హీరో సీఎం పదవి తీసుకుంటారు సార్. బట్ చుట్టూ ఉండే పొజిషన్స్, ప్రెజరు, కరప్షన్ ఇవన్నీ చూసి తను అటు సైడ్ అంటే తన సీట్ ని నిలబెట్టుకోవడానికి కరప్షన్ సైడ్ అటు సైడ్ వెళ్తారు సార్. ఫస్ట్ అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన రేపు వాళ్ళని వదిలేసారని తనే రియలైజ్ అయ్యి, అంటే నా ఐడియాలజీ ఇది కాదు అని తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ ఒక కొత్త పార్టీ తన సిద్ధాంతాలతో ఇంకొక పార్టీ ఎస్టాబ్లిష్ చేసి తను మళ్ళీ ఎలా సీఎం అయ్యారు అనేది సినిమా మెయిన్ స్టోరీ సార్. దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? మీరు యు ఆర్ హౌస్ లీడర్ కదా, ఆ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా మనము మన ఎథిక్స్ కి నిలబడి ఉండాలి, అంటే మన కోర్ వాల్యూస్ కి ఎలా మనము ఉండాలి అనేది. అసలు లీడర్ అంటే ఎవరు చెప్పండి? ఎవరిని లీడర్ అని పిలుస్తాం మనం? ఏ లక్షణాలు ఉంటే లీడర్ అని పిలుస్తాం? ఎవరైతే తన అంటే తోటి ఎంప్లాయీస్ ని తన మానిటర్ చేస్తూ, ఒక వర్క్ సైడ్ తనని మోటివేట్ చేస్తూ ఒక పనిని అచీవ్ చేయగలరు, ఎఫిషియన్సీ పెంచగలరో వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ లీడర్ అంటారు అని మీరు అనుకుంటున్నారా? లేకుంటే ఎస్ సార్, సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు అనుకుంటున్నారు? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మోటివేట్ చేసి ఒక వ్యక్తిని మనము పని చేయించుకున్నాం అనుకోండి, అంటే అదేంటి? ఎక్స్‌ప్లాయిటేషనే కదా. అంటే మోటివేట్ చేసి అంటే తన వర్క్ ని తను చేసేటట్టు చేయడము అని సార్. అంటే ఎక్స్‌ప్లాయిట్ అంటే ఇప్పుడు మనము తన పని కాకపోయినా మనం వేరే వాటికి అంటే మన సెల్ఫ్ వర్క్ కి అలా చేయకుండా తన డ్యూటీని తను పర్ఫామ్ చేయడానికి మనము మన హెల్ప్ చేయడము, తనని డ్యూటీ పర్ఫామ్ చేసి. ఓకే, వెంకటేష్ సుజిత్, థ్యాంక్ యూ. Sujit, ఎస్ సార్. you are
electronics and communications engineering graduate, right? ఎస్ సార్, From Andhra University. ఎస్ సార్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. Yeah, that is one of the most prestigious university in Andhra Pradesh state. ఎస్ సార్. Okay. So can you tell me what was the contribution of Andhra University for the integrated Andhra Pradesh? Contribution of Andhra University for the development of integrated Andhra Pradesh. సార్ మెయిన్ ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఎస్టాబ్లిష్ చేశారు సార్. మెయిన్గా మన తెలుగు వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ అంటే మన ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అవ్వడానికి తెలుగు ఆంధ్ర యూనివర్సిటీ 1920స్లో మన తెలుగు మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి లీడర్స్ని ప్రొవైడ్ చేసింది సార్ ఆంధ్ర యూనివర్సిటీ. ప్లస్ ఒక ఎడ్యుకేషన్గా డెవలప్ అవ్వడానికి, అవేర్నెస్ పెంచడానికి కానీ, లైబ్రరీ మూవ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడానికి కానీ, ఇలా చాలా మంది ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి గ్రేట్ స్కాలర్స్ ఒక 2-3 పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? సారీ సార్, స్కాలర్స్ ఎగ్జాక్ట్లీ అంటే గొప్ప మేధావులు, గ్రేట్ ఇంటలెక్చువల్స్ who were produced by Andhra University. Okay, fine. So you are again electronics and communications you have studied, right? సార్. So how the knowledge of electronics and communication would be helpful for the industrialization of Andhra Pradesh? Suppose if you become an administrator, how you use this knowledge for the industrial development in Andhra Pradesh state? సార్ యాజ్ ఏ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీర్ స్టూడెంట్గా నాకు ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో దాని మీద ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించగలను. ప్లస్ ఇప్పుడు అంటే ఇండస్ట్రీస్ కి ఏమేమి అవసరం అవుతాయో లైక్ రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు నాకు ఆ ఇండస్ట్రీస్ లో ఎసెన్షియల్ ఐటమ్స్ నాకు ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ లైక్ అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయో ఒక బేసిక్ ఐడియా ఉంటుంది సార్. ప్లస్ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయడానికి యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా నా రోల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సార్. బికాస్ యాజ్ అ టెక్నికల్ స్కిల్ ఉండడం వల్ల కొద్దిగా ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ గా. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చదివారా? NEP 2020. ఎస్ సార్. అందులో ఉన్న కోర్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పగలుగుతారా? సార్ మెయిన్ కోర్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఒకటి 3 లాంగ్వేజ్ పాలసీ సార్. అంటే ప్రతి స్టూడెంట్ 3 లాంగ్వేజెస్ లో ఫ్లూయెంట్ గా ఉండాలి అనేది ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నాం సార్. ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఎలా అంటే వొకేషనల్ ట్రైనింగ్స్ ని ఇంప్రూవ్ చేయడము, ఎప్పుడైనా బ్రేక్ వచ్చినా మళ్ళీ కంటిన్యూషన్ కోర్సెస్ లాగా ఒక అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఇంకా అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంది, ఎడ్యుకేషన్ కరికులం ని మార్చాం సార్. అంటే ఇంతకు ముందు ఉండే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్. ఎస్ సార్. అవసరమా? ఎస్ సార్, డెఫినెట్ గా అవసరం సార్ మనకి. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం వల్ల రాబోయే రోజులలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏ రకమైనటువంటి మార్పు రాబోతుంది? సార్ ఇప్పుడు మనం హౌ యు విజువలైజ్ దట్? సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉంది సార్ కంపేరిటివ్ అదర్ స్టేట్స్. 67% ఉంది 2011 సెన్సస్ తో పోలి 2011 సెన్సస్ ప్రకారం. కాబట్టి మనము ఎడ్యుకేషన్ పాలసీని ఇప్పుడు ఒకవేళ 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకుంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయగలం. ఎందుకంటే స్కిల్డ్ ఫోర్స్ కి ఎక్కువ లాంగ్వేజ్ పైన అవగాహన ఉండడం వల్ల, ప్లస్ టూరిజం ని ప్రొవైడ్ చేయగలము. ఎడ్యుకేషన్ ఓకే, మీరు అన్నట్టు మరి లిటరసీ రేట్ అనేటటువంటిది పెంచాలంటే ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవాలి గవర్నమెంట్? సార్ ఫస్ట్ అడల్ట్ లిటరసీ క్యాంపెయిన్స్ ప్రొవైడ్ చేయాలి సార్. ఎందుకంటే మనం హిస్టారికల్ నుంచి మనము చాలా అంటే ఎడ్యుకేషన్ లిటరసీలో చాలా తక్కువ ఉన్నాం కాబట్టి మనము అడల్ట్ లిటరసీ క్యాంపెయిన్స్ ప్రొవైడ్ చేయగలిగితే. ఇప్పుడు లేదా అది అడల్ట్ లిటరసీ? ఎస్ సార్, ఇప్పుడు ఉన్నాయి సార్. ఇంకా వాటిని ఎఫెక్టివ్నెస్ చేసి ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి సార్. ఇంకోటి రీసెంట్ ఇనిషియేటివ్స్ ప్రకారము స్టూడెంట్ టీచర్ రేషియో అనేది చాలా పెరగాలి సార్. అంటే రీసెంట్ గా 60 స్టూడెంట్స్ కి ఓన్లీ 2 టీచర్సే ఉండేవాళ్ళు సార్.
బట్ రీసెంట్ అమెండ్మెంట్స్ ప్రకారము టీచర్ స్టూడెంట్ రేషియో కూడా పెరిగింది. అదొకటి ఇంపార్టెంట్ సార్. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ. ప్లస్ రూరల్ ఏరియాస్లో ఇంకా డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా అంత స్ప్రెడ్ అవ్వలేదు. డిజిటల్ ఎడ్యుకేషన్ ఒకవేళ స్ప్రెడ్ అవ్వగలిగితే పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఇంకా పెరగడం వల్ల ఒక స్టూడెంట్ తన క్యాపబిలిటీస్ తెలుసుకొని మనం ఆ లిటరసీని ఇంకా ఈజీగా వాళ్ళకి అట్రాక్ట్ చేయగలము అని అనుకుంటున్నాను. మీ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో యోగా అని రాశారు. ఓకే, ఈ మధ్య కాలంలో యోగాంధ్ర అనే యాక్టివిటీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసినారు. ఓకే, మీరు అడ్మినిస్ట్రేటర్ కనుక అవుతే యోగాను ఏ విధంగా పాపులరైజ్ చేస్తారు? మెయిన్ ఇప్పటికి చాలా మందికి అసలు యోగా వల్ల అడ్వాంటేజ్ ఏంది అనేది ఇంకా తెలియదు సార్. ఫస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి, మెయిన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో యోగా అనేది ఒక స్పిరిచువల్ కాదు, ఎవరైనా చెయ్యొచ్చు అనేది మనం ఫస్ట్ అజెండా స్ప్రెడ్ చేయాలి సార్. అంటే అదొక బయట వెనక ఎలా ఉందంటే యోగా అనేది ఓన్లీ హిందూసే అన్నట్టు ఒక మిస్కన్సెప్షన్ ఉంది సార్. బట్ అది మనం రిలీజియన్. ఎస్ సార్, అది రిలీజియన్ తో సంబంధం లేదు. మెంటల్ పీస్ కి కానీ బాడీ హెల్త్ కి అన్నిటికీ చాలా యూజ్ ఉంటుంది అని మనము అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలగాలి సార్. ఇంకొకటి, చిన్నప్పటి నుంచే మనం ఒకవేళ కరికులర్ యాక్టివిటీస్ లో పిల్లలకి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్ అయ్యాక అది ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవ్వచ్చు అనే ఉద్దేశం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నవోదయలో ఇప్పుడు కంపల్సరీ సాటర్డే సండే యోగా అనేది కంపల్సరీ సార్. దానివల్ల ఇప్పుడు మేము బయటకు వచ్చిన వాళ్ళం కానీ మాకు యోగా ఒక ఇంపార్టెన్స్ అది తెలియడం వల్ల మా ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కానీ, దానివల్ల పిల్లలకి ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేయగలమో అది ఫ్యూచర్ లో యోగా అనేది ప్రతి ఒక్క హ్యూమన్ అంటే మన హ్యాబిట్స్ లో ఒక పార్ట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఓకే సార్. Okay, Sujit, you are from Markapuram. ఎస్ సార్. What are the strengths and weaknesses of Markapuram? మార్కాపురంలో గ్రానైట్ అనేది మార్కాపురంలో స్లేట్ ఇండస్ట్రీ స్లేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సార్. స్లేట్ యొక్క డ్యూరబిలిటీ, అది థిన్ షీట్స్ గా డివైడ్ అయ్యే ప్రాపర్టీ, ప్లస్ వాటర్ ని ఎక్కువ లెస్ అబ్జార్ప్షన్ ఉండడం వల్ల డెకరేషన్ కి కానీ ఇలా చాలా యూజ్ అయ్యింది. దానివల్ల ఎకానమీ ఉంటుంది సార్. ఇంకొకటి మార్కాపురము రిలీజియస్ యాక్టివిటీ లైక్ త్రిపురాంతకం టెంపుల్ నియర్ బై మార్కాపురం చెన్నకేశ్వర స్వామి టెంపుల్, నల్లమల్ల స్వామి టెంపుల్, భైరవకోన ఇలాంటి టెంపుల్స్ ఉండడం వల్ల టూరిజం ని కూడా కొద్దిగా ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు సార్. స్ట్రెంగ్స్. వీక్నెస్ వచ్చేసరికి నల్లమల్ల ఫారెస్ట్ కి బ్యాక్వర్డ్ ఉండేసరికి రెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. దానివల్ల అగ్రికల్చర్ కి చాలా మైనస్ ఉంది మార్కాపురంలో. ఇప్పటికీ చాలా ల్యాండ్స్ అనేవి అగ్రికల్చర్ యూజ్ అవ్వకుండానే ఉంది. ఇంకోటి ఫ్లోరోసిస్ అనేది చాలా ఇబ్బంది ఉంది సార్ మార్కాపురంలో. దానివల్ల టీత్ బోన్ ఫ్లోరోసిస్ రావడము ఇప్పటికీ ఇంకా ప్రివిలెన్స్ లోనే ఉంది సార్. ఇవి వీక్నెసెస్. What is the first issue you would take up in Markapur as an administrator and how will you solve it? మార్కాపురంలో నేను చిన్నప్పటి నుంచి చూసింది మెయిన్ వీక్నెస్ ఫ్లోరోసిస్ సార్. మా రిలేటివ్స్ లో కానీ చాలా మందికి ఇంకా ఇప్పటికీ ఆ టూత్ డ్యామేజ్ కానీ బోన్ డ్యామేజ్ ఇప్పటికీ చాలా ప్రివలెంట్ ఉంది సార్. దాన్ని చేయడానికి ఫస్ట్ కెమికల్స్ యాడ్ చేయడం డ్రింకింగ్ వాటర్ లో, ప్లస్ ఇప్పుడు మనము రిజర్వాయర్స్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి వాటిలోనే మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఫస్ట్, ప్లస్ దాంతో పాటు అవేర్నెస్ పెంచాలి సార్. మెయిన్ అంటే ఇప్పుడు ఫ్లోరోసిస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికి మా రిలేటివ్స్ కానీ మా విలేజెస్ లో చాలా మందికి అసలు ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఏంది అనేది చాలా మందికి తెలియదు. సో మన రిసోర్సెస్ వాడుకొని దాన్ని స్ప్రెడ్ చేయగలిగితే కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది అని. So do you think government is not doing anything as of now at ground level? ఎస్ సార్, చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫ్లోరోసిస్ పైన మనం అనుకున్నట్టు యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు జగేటివ్ చెప్పొద్దు, నువ్వు ఏం చేస్తావు కొత్తగా అది చెప్పు. You are telling what already the government is taking initiatives. మీ రిలేటివ్స్ లో అంటే ఇంకా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకా మనం గ్రౌండ్ నుంచే తీసుకుంటున్నాం సార్ మార్కాపురంలో ఇప్పటికి కొన్ని ఏరియాస్ లో. దానివల్ల అసలు ఈ ఫ్లోరోసిస్ వచ్చేదా గ్రౌండ్ వాటర్ నుంచి సార్. మనం అది ఒకవేళ రిజర్వాయర్స్ ప్రొవైడ్ చేయగలిగి మనము డ్రింకింగ్ వాటర్ ని ఇట్లా రిజర్వాయర్స్ నుంచి ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు ఈ ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేది తగ్గిద్ది అని అనుకుంటున్నాను సార్. As of now, government is not taking any such initiative. పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కదా మార్కాపురం దగ్గర, వెలుగొండ ప్రాజెక్ట్. మరి అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పోనీ దాని నుంచి డ్రింకింగ్ వాటర్ లేదా? ఉంది సార్. 15 to 25 million పీపుల్ కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలం సార్ వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి. ఓకే, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. Okay.
what is RFID technology, and please explain me its functioning as a ECE engineer with the perspective of engineering electronics. Functioning explain చేయాలి. సారీ RFID తెలుసు కదా సారీ సార్ టెక్నాలజీ. RFID ఫాస్ట్ ట్యాగ్ తెలుసా? సార్ ఫాస్ట్ ట్యాగ్. ఫాస్ట్ ట్యాగ్ వెహికల్స్ ఎప్పుడైనా అంటే ఆటోమేటిక్ గా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఓకే, దట్ ఈస్ ద టెక్నాలజీ. సారీ సార్ ఓకే, ఫాస్ట్ ట్యాగ్ చెప్పు. ఫాస్ట్ ట్యాగ్ ఎలా పనిచేస్తుంది? సో మనము ఫాస్ట్ ట్యాగ్ మామూలుగా అయితే టోల్ అక్కడికి వెళ్ళాక వెయిట్ చేస్తూ కట్టాలి సార్. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ రావడం వల్ల ఆటోమేటిక్ గా వెహికల్ వెళ్ళగానే స్కాన్ చేసేసి గేట్స్ ఓపెన్ అవ్వడం వల్ల టైం డ్యూరేషన్ తగ్గి ఆటోమేటిక్ గా అయిపోతుంది సార్. ఫంక్షనింగ్ చెప్పు, ఏం జరుగుతుంది వెళ్ళగానే? యాజ్ ఎ లే మ్యాన్ నేను అడుగుతున్నాను నీకు. అవును, ఇలా వెళ్ళగానే ఏదో అవుతుంది. ఎక్స్ప్లెయిన్ మీ యాజ్ విత్ యువర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. సారీ సార్ అది ఐడియా లేదు ఫాస్ట్. ఓకే, హౌ డు దట్ రీడ్? ఎట్లా రీడ్ చేస్తుంది మన ఫాస్ట్ ట్యాగ్? ఓకే సరే. కంపారిజన్ బిట్వీన్ RFID ఇదే ఈ ఫాస్ట్ ట్యాగ్ అండ్ బార్కోడ్. బార్కోడ్ ఐడియా ఉంది కదా? ఎస్ సార్. కంపేర్ చేయి ఈ ఫాస్ట్ ట్యాగ్ ని బార్కోడ్ ని. అంటే ఫాస్ట్ ట్యాగ్ లో ఏముంటదో అంత ఐడియా లేదు సార్ నాకు, అందుకని ఓకే సారీ సార్. ఓకే 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 అండర్స్టూడ్. నువ్వు నవోదయాలో చదివావన్నావు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, వాట్ ఈస్ ద ఆరిజిన్? టెల్ మీ ద ఆరిజిన్ ఆఫ్ Nayovidya, I mean this Navodayas, and also what did you learn from Navodaya? సార్ నవోదయ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ప్రకారం రాజీవ్ గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేశారు సార్. మెయిన్ గా రూరల్ బ్యాక్వర్డ్ పీపుల్ ని అప్లిఫ్ట్ చేయాలి. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఆ ఓవరాల్ డెవలప్మెంట్ గా ఇంప్రూవ్ చేయాలి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో 75% రిజర్వేషన్ రూరల్ పీపుల్ కు ఉండడం అలా ఎస్టాబ్లిష్ చేశారు సార్ నవోదయ, మెయిన్ రూరల్ పీపుల్ అప్లిఫ్ట్ చేయడానికి. నేను నవోదయ నుంచి మెయిన్ గా ఓవరాల్ డెవలప్మెంట్ సార్, మెయిన్ గా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే కాకుండా స్పోర్ట్స్, సాటర్డే సండే కల్చరల్ యాక్టివిటీస్, ఇలా స్టూడెంట్ అనేవారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఓవరాల్ గా డెవలప్ అయ్యేటట్టు నవోదయ బిల్డ్ చేసి సార్. అంటే ఇయర్ కి ఒక గేమ్ ఆడిపివ్వడము, ప్రతి సాటర్డే సండే ప్రతి ఒక్క స్టూడెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయడము, ప్రతి ఒక్క పని లైక్ శ్రమదానం అని సండే పూట పెట్టడము, ఇలా అంటే మనం ఇన్వాల్వ్మెంట్ పెంచుతారు సార్ మెయిన్ గా స్టూడెంట్ యొక్క. No, what are the changes which it has brought in you as in your personality? మెయిన్ గా నేను నవోదయకి వెళ్ళక ముందు వరకు అసలు అంటే ఎలా మెయిన్ గా సొసైటీ పరంగా కానీ అసలు ఆ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉండేది సార్. ఒకవేళ నేను నవోదయ వెళ్ళడం వల్ల నా చుట్టూ సరౌండింగ్స్ వల్ల, టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, వాళ్ళు బయట పెట్టే అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల ఒక సొసైటీ నాలెడ్జ్ అనేది కొద్దిగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్లే నేను ఇటు సైడ్ జర్నీకి యూపీఎస్సీ జర్నీకి రావడానికి కూడా అదే ఒక పునాది అని అనుకుంటున్నాను సార్. ఓకే, బోర్డింగ్ స్కూల్ Navodaya is like boarding, right? You stay there only. Yes sir. Residential. Okay, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకి నార్మల్ డే స్కాలర్స్ కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే వాళ్ళ పర్సనాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ నువ్వు అబ్జర్వ్ చేసావా? నువ్వు నవోదయాలో వెళ్ళావు, నీ ఫ్రెండ్స్ నార్మల్ స్కూలింగ్ లో ఉన్నారు, సో ఏం డిఫరెన్సెస్ చూసావు నువ్వు? ఫస్ట్ నా రెసిడెన్షియల్ ఉండే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటారు సార్. లైక్ ఇప్పుడు నాకేమన్నా అంత ఫెసిలిటీస్ అంత బాగాలేకపోయినా, ఫుడ్ ఏదైనా బాగాలేకపోయినా ఈజీగా అడ్జస్ట్ అవ్వగలను సార్. నేను అక్కడ పెరిగాను కాబట్టి నవోదయ హాస్టల్లోనే. బట్ డే స్కాలర్స్ ఏంటంటే అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు సార్. బికాస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ తినడం వల్ల, లేదా వాళ్ళు మంచి ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్ల బట్ ఒక చేంజ్ ఇది ఉంటుంది సార్. ఇంకొకటి కలిసిపోవడం అనేది నేను ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేశాను సార్. లైక్ నేను నవోదయలో ఉండడము 24/7 స్టూడెంట్స్ మధ్యలో ఉండడం వల్ల ఎక్కువ ఈజీగా క్లోజ్ అవ్వగలను. బట్ కంపేర్ టు డే స్కాలర్స్ కూడా అవుతారు, బట్ కొద్దిగా టైం పట్టిద్ది. డిఫరెన్స్ అనేది ఈజీగా అడ్జస్ట్మెంట్ లో ఉంటుంది అని అనుకుంటున్నాను. మోర్ బాండింగ్. ఎస్ సార్, మోర్ బాండింగ్ విత్ టీచర్స్ as well as students, with co-students. co-students. Can you share a specific challenge in your studies which you have faced and how you have overcome? మెయిన్
ఇంగ్లీష్ మాట్లాడడమే నా మెయిన్ అంటే ఛాలెంజ్ అనుకుంటాను సార్. అంటే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు టీచర్స్ తో గానీ, అంటే నవోదయలో ఏంటంటే అంటే ఏ స్టేట్ నుంచి అయినా టీచర్స్ మనకి అవైలబుల్ ఉంటారు సార్. బట్ 6th 7th 8th ఆ టైంలో మాకంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే కమ్యూనికేషన్ చేసే అంత ఫ్లూయెంట్ లేకపోవడం వల్ల అది కొద్దిగా ఛాలెంజ్ ఫేస్ చేశాను సార్. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాకు నైట్ స్టడీ అవర్స్ అనే అంటే 6 to 7:30 స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేసుకుంటే స్టడీ అవర్స్ అట్లా మేము స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేసుకొని డౌట్స్ క్లియర్ చేసుకోవడము, ప్లస్ ఒక 2-3 స్టూడెంట్స్ టీచర్స్ ని తెలుగు టీచర్స్ ని అక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. సో వాళ్ళతో మాకు ఏమేమి టాపిక్స్ ఇబ్బంది ఉండేవో అవి వాళ్ళతో షేర్ చేసుకొని సాల్వ్ చేసుకోవడము, మేము సాల్వ్ చేసుకోవడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేశాను సార్. బట్ యు ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు అంతా ఈయన ఇంగ్లీష్ లో అడిగారు. అప్పుడు అర్థం అవ్వడం ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ సార్, ఐ కెన్ ఆల్సో స్పీక్ సార్. బట్ డ్యూ టు అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ తెలుగులో మాట్లాడితే నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటది, ఎక్కువ కాన్ఫిడెంట్ ఫేస్ లో చూపించగలను అని చెప్పి తెలుగు మాట్లాడుతున్నాను సార్. Okay, you said you have done something in this NGO for 6 months. ఎస్ సార్. Why you have limited it only for 6 months? సార్ దాని ముందు నాకు అంత అవేర్ లేదు సార్, అంటే అట్లా ఎన్జిఓ ఉంది అని. ప్లస్ మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మాకు 6th ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో అవేర్ అయ్యాను, సో నా ఫైనల్ ఇయర్ డిగ్రీలో చేశాను సార్, ఆ ఎన్జిఓలో పార్టిసిపేట్ చేశాను. Okay, what did you do? ఏం చేసావు ఎన్జిఓ? ఏం చేసావు? ఎస్ సార్, మెయిన్ ఎన్జిఓ ఏంటంటే ఇలా స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఎవరైనా చదువు అయిపోయిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు అనాథ ఆశ్రమాలకు వెళ్ళి, అనాథ పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకి స్కూల్కి వెళ్ళినా వాళ్ళ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళ ఇప్పుడు 6th క్లాస్ అయితే వాళ్ళ నాలెడ్జ్ అంత ఉండదు సార్, చాలా తక్కువ ఉంటది. సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి బేసిక్ నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేయగలమో వాళ్ళు స్కూల్స్ లో కూడా వాళ్ళు కోపప్ అవ్వగలరు అనే మెయిన్ ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే అనాథ పిల్లలు కాబట్టి అంత ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు అంటే ఎటు సైడ్ పోకుండా మేము స్టూడెంట్స్ 1 day మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ కొద్దిగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా హ్యాపీనెస్ ప్రొవైడ్ చేయగలము అనేది ఒక మెయిన్ ఎజెండా సార్. నువ్వేం చేసావు సార్? నేను మార్నింగ్ సెక్షన్ క్లాసెస్ తీసుకుంటాను సార్, బేసిక్ క్లాసెస్ వాళ్ళ ఉండే ఎడిషన్ సబ్ట్రాక్షన్ అలాంటి బేసిక్ నేర్పివ్వడము. ఆఫ్టర్నూన్ సెషన్స్ వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడము. ప్లస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారా? వెళ్తారు సార్, సాటర్డే సండేనే వెళ్తాం సార్ స్కూల్. వాళ్ళు ఆ పిల్లలు? ఎస్ సార్, వాళ్ళే మండే టు సాటర్డే స్కూల్ కి వెళ్తారు సార్. మేము వెళ్ళే సండే ఒక్కటే సార్. వాళ్ళు ఆ స్కూల్లో ఏం బేసిక్ మ్యాథ్స్ అవేం నేర్పించారా? ఎస్ సార్, నేర్పించిన వాళ్ళు మళ్ళీ రివిజన్ చేయకపోవడము లేదా వాళ్ళ ఎన్విరాన్మెంట్ అలా ఉండడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అంతా ఇంకా అంటే 6th వాళ్ళ చదివే క్లాస్ తో కోపప్ అవ్వలేదు సార్. ఓకే, యూ హావ్ సెడ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ లో ఏం బ్యాట్స్మెన్ ఆ బౌలర్ ఆ? ఆల్రౌండర్ సార్. ఆల్రౌండర్. హూ ఇస్ యువర్ ఐడల్ ఇన్ ఇండియన్ క్రికెట్? MS ధోని సార్. MS ధోని. ఏం నచ్చింది నీకు అతనిలో? నువ్వు ఏం నేర్చుకున్నావు అతన్ని చూసి? మెయిన్ గా కామ్నెస్ సార్, అంటే సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓవర్ అగ్రెషన్ ఎప్పుడు అవ్వకుండా, అంటే ఎప్పుడైతే మనం మెయిన్ ని కామ్నెస్ చేసి కంట్రోల్ చేయగలమో అప్పుడు డిసిషన్స్ అనేది ఇంకా ఎఫెక్టివ్ గా తీసుకోగలం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఒక పదం ఉంది, దాన్ని ఏమంటారు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నీ లైఫ్ లో ఎప్పుడు యూస్ చేసావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. సార్ ఒకసారి మా ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ మేళా కండక్ట్ చేశారు సార్, లైక్ ప్రొవైడ్ చేయడం. దానికి వాలంటీర్స్ గా స్టూడెంట్సే వెళ్ళాం సార్. సో అక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అంటే వచ్చి అడగడము లేదా మనకు తెలిసిన వాళ్ళని రిలేట్ అవ్వడము, అలా కాకుండా ఒక అంటే పద్ధతిలో మెయింటైన్ చేయడము, రూల్స్ పాటించడము, అక్కడ డిసిషన్స్ కరెక్ట్ గా తీసుకోవడం వాలంటీర్ గా, దానివల్ల అది సక్సెస్ చేయడంలో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను అని అనుకుంటున్నాను. అక్కడ నువ్వు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని వాడావు. పెట్టారు, ఘనంగా పెట్టారు కాబట్టి దాని మీరు ఘనంగా రాశారు. అసలు ఆ ఎన్జిఓ ఎవరు, పుట్టుపూర్వతరాలు ఏంటి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు, దానికి చూడండి. ఓకే సార్. ఓకే, మీరు ఏంటంటే వర్డ్ మ్యాన్ కైండ్ అన్నారు కదా, మ్యాన్ కైండ్ కి మ్యాన్ కి అసలు డిఫరెన్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? దాంట్లో పనిచేస్తారు కదా. ఇది విలియం ఆస్లర్ అని ఒక చాలా గొప్ప డాక్టర్.
ఆయన ఇచ్చినటువంటి ఒక కొటేషన్ చాలా డెప్త్ ఉన్నటువంటిది. ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఓకే సార్. తర్వాత లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ ఫ్రమ్ బీయింగ్ హ్యూమన్ టు హ్యూమెన్ అంటే Human. అర్థం ఏమిటి? ఆల్ పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ హ్యూమెన్. మానవుడి నుంచి మానవత్వం వైపు. అదనమాట. మానవత్వం అంటే ఎవరికి ఉంటుంది? మానవత్వం విలువలతో ఉండేవాడికి మానవత్వం ఉంటుంది. అంతే కదా, సింపుల్. సింపుల్. అలా మీరు సింపుల్ ఇంకా లాంగ్ తీయద్దు మీరు ఇక. ఏదో లెగ్తీకి వెళ్ళిపోతున్నారు. చాలా అలా lengthy వెళ్ళదు. వెళ్ళదు. తర్వాత ప్రకాశం దానికి సంబంధించి ఏమంటే ఒక టఫ్ బాస్ తో మనం పనిచేయాలంటే అతడు చెప్పినట్టుగా అంతా వినేయటం కాదు, బోత్ ఆర్ ఈక్వల్. అతడు పెద్ద బాస్ అయినంత మాత్రాన ఇప్పుడు మనకి చిన్నదా ఊడ్చేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ కూడా మనతో ఈక్వలే. అర్థమైంది కదా? మీరు ఏం చెప్పాలంటే, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్ పాలసీ నేను ఫాలో చేస్తూ ఆయన మాట కూడా వింటాను, బట్ ఈ కెనాట్ బి రూట్ టు మీ అండ్ అటువంటివి చెప్పాలి. ప్లస్ ఐ విల్ ఫాలో ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఐ విల్ ఫాలో ద వాట్ ఎవర్ మై జాబ్ డిమాండ్స్, ఐ విల్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఏంటంటే సింపుల్ అమ్మా, ఏ ట్రూ ప్రొఫెషనల్ need not fear the lower or higher as long as you are discharging your duties. Nobody can boss over. అంతే. దట్స్ ఇట్. తర్వాత లీడర్ అనే దాంట్లో ఏమంటే ఎందుకు అడిగాను నేను అంటే, లీడర్ అన్నవాడు ఆలోచన అంటే చెడు చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఉండదు వాడికి. దీంట్లో ఏమంటే దిస్ ఫెలో వాస్ ఏ కరప్టెడ్ గై ఇన్ ద బిగినింగ్, దెన్ హీ రియలైజెస్ అని మీరు చెప్పొచ్చారు కదా. Yes, sir. లీడర్ అన్నవాడు ఏంటంటే వాడు నిజమైన లీడర్ ఎప్పుడు కూడా చెడు అనే దాన్ని ఆలోచించడు. హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ ద రైట్ థింగ్ టు ద పీపుల్. అంతే. మీరు వాడిని ఎంతమంది అపోజ్ చేసినా కూడా. ఇంకోటి, ఇప్పుడు మీరు షర్ట్ మంచిదే వేసుకున్నారు, ఇక్కడ అది ఇలా వస్తుంది చూడండి. అంటే నిన్నే కూడా డైరెక్ట్ ఐరనింగ్ వల్ల అలా yes, వస్తుంది, లేకపోతే కొత్త షర్ట్ డైరెక్ట్ వేసుకొచ్చినట్టు ఉంది. అదే అదే కదా? ఆ, సో ఇది చూసుకోండి. yes, ఇంకోటి, ఇప్పుడు వాట్ ఐ అబ్జర్వ్ సారీ సుజిత్, వాట్ వి అబ్జర్వ్డ్ ఏంటంటే మీరు ప్రొలాంగ్ లెంగ్తీ ఆన్సర్లు ఇస్తున్నారు. అంత అలా అవసరం లేదు. చేయొద్దు, అలా చేయొద్దు. బీ ఆబ్జెక్టివ్. ఎందుకంటే బోర్డుకి ఎక్కువ అవకాశం ఇవ్వండి. బోర్డుకి ఎక్కువ అంటే అడగడానికి ఎక్కువ అడిగితే మీరు మిమ్మల్ని ఎక్కువగా ఎస్ఎస్ చేసి మీకు యువర్ డెసిబెల్ లెవెల్ హెల్ప్ చేయడానికి యువర్ డెసిబెల్ లెవెల్ ఈజ్ వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ యువర్ డెసిబెల్ లెవెల్. ఎంత ఉంది డెసిబెల్ లెవెల్ మీది? మామూలుగా హ్యూమన్ హియరింగ్ డెసిబెల్ లెవెల్ ఎంత? 20. టు మీ డెసిబెల్ లెవెల్ ఆల్మోస్ట్ 70-80 ఉంటుంది. ఇది చూసుకోండి. మీరు కొంచెం అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, తగ్గించి మాట్లాడుతా. స్వర స్థాయి తగ్గించి వీణుల విందుగా ఉండాలి. ఎవరైనా అవతల వాడు, అబ్బా సుజిత్ ఎంత బాగా చెప్తున్నాడు. ఒంగోలులో మీరు, ఒంగోలు అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్, అది లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి దాంట్లో అన్ని రకాల జియోగ్రఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అటు అతివృష్టి, అనావృష్టి, అటు రిచ్నెస్ ఉంది, పూర్ ఉంది. మార్కాపురం అదేంటి, కొమరోలు కాదు, మార్కాపురం పక్కకు అదేంటి, గిద్దలూరు పక్కకు ఇంకోటి ఖమ్మం కాదయ్యా, కొమరవెల్లి కాదు, కొమరవెల్లి ఇక్కడ ఉంది, కొమరోలు ఉంది. కొమరోలు కాకుండా ఇంకోటి కేతోటి వస్తుంది చూడు. అవన్నీ బ్యాక్వర్డ్ రీజియన్స్. మీరు అన్నట్టు అవి వీవార్డ్ సైడ్, విండ్వార్డ్ సైడ్ అని, లీవార్డ్ సైడ్ అండ్ విండ్వార్డ్ సైడ్ అని ఉన్నాయి కదా. అది విండ్వార్డ్ సైడ్ కాదు, లీవార్డ్ సైడ్. సో రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. మీరు నవోదయ కాబట్టి మీకు కేంద్రీయ విద్యాలయాలకు కూడా కంపేర్ చేసుకోండి, అది అడుగుతారు. అండ్ మార్కాపురం గురించి, స్లేట్స్ గురించి మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీరు డెకరేషన్ చెప్పారు, అన్నిటికంటే ముఖ్యము అది మెటమార్ఫిక్ రాక్ సార్, ఇట్లా ఫామ్ అవుతుంది. అది గ్రానైట్ కు దానికి కొంచెం డిఫరెన్సెస్ తెలుసుకోండి. ప్లస్ యూఆర్ ఏ కంప్యూటర్ ఇంజనీర్, సార్ అడిగిండ్రు, అవి కూడా అడుగుతారు ఎన్ఈపిలో. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లాగా ఏ విధంగా నీవు పెడతావు అని అడుగుతారు. ఇది కొద్దిగా చూసుకోండి. పర్టికులర్లీ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ యువర్ సరౌండింగ్ ఏరియా. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి కంపల్సరీ అడుగుతాడు. అది నాకు డౌట్ వచ్చింది, నువ్వు పూర్తి కాలేదు అంటున్నావు, బట్ అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ లైన్లు అయితే ఫామ్ అయినాయి.
I don't know. You have to check it out. Yes. Okay? Yeah. Thank you. Right. Take care. Huh? థ్యాంక్ యూ సార్. Take care.